హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 107తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. దేవ్ ఆఫీస్కి రాగానే ధాత్రిని తన క్యాబిన్కి వెళ్ళిపోమ్మని చెప్పి కిషోర్ని తన క్యాబిన్కి రమ్మని పిలుస్తాడు. కిషోర్ రాగానే ఫైల్ తన చేతికిచ్చి, ఈ 30 మందికి మెయిల్ పంపించు. 25వ తారీఖు ఇంటర్వ్యూకి రమ్మని పెట్టు. ఇంకొక విషయం, ఆ ఫైల్లో ఉమేష్ అనే పేరుతో ఒకడు ఉన్నాడు కదా, వాడి డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి అని చెబుతాడు. ఎందుకు దేవ్? మలేషియాలో వర్క్ చేస్తున్నవాడు మన కంపెనీకి పిఏగా చేయడానికి ఎందుకు రావాలనుకుంటున్నాడు? పైగా వాడి ఫోటో చూడు, క్లియర్గా నీకే అర్థమవుతుంది. ఏమైంది దేవ్ అని కిషోర్ ఫైల్లో అతని బయోడేటాలో ఉన్న ఫోటో చూస్తూ అడుగుతాడు. అలా కాదు బాబు, ఇలా చూడు అని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫోటో జూమ్ చేసి చూపిస్తాడు కిషోర్కి. కిషోర్ ఫోటోని చూసి, ఏముందిరా వాడి ఫోటోలో అని అడుగుతాడు. వెంటనే మినిస్టర్ ఫోటోని వాడి ఫోటో పక్కన పెట్టి, ఇప్పుడు చూడు అని అంటాడు దేవ్. అప్పుడు గాని కిషోర్కి అర్థం కాదు. అంటే వీడు అని కిషోర్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, నాకు తెలిసినంత వరకు వాడి మేనల్లుడు అనుకుంటా. ఎందుకంటే మనం చేసిన ఎంక్వైరీలో మినిస్టర్కి 2 అమ్మాయిలే. అతనికి ఒక మేనల్లుడు ఉన్నాడని, చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోతే ఇతనే పెంచాడని మన ఎంక్వైరీలో తేలింది కదా. కాకపోతే వాడు ఎక్కడుంటున్నాడు ఏంటి అన్నది మనకి ఇంతవరకు తెలీదు. వాడి మొహం కూడా తెలియలేదు. అంటే వాడిప్పుడు మేనల్లుడిని ఇక్కడికి పిలిపించాడు. 25 డేట్ ఎందుకు లేటుగా పెట్టానంటే, ఈలోపు వాడి గురించి మనకి పూర్తి డీటెయిల్స్ కావాలి. వాడి అలవాట్లేంటి, అసలు మలేషియాలో వాడు ఏం చేసేవాడు అనేది మనకి కావాలి. ముందు ఆ పనిలో ఉండు నువ్వు. మినిస్టర్ తన ఆట మొదలుపెట్టాడు. తన మేనల్లుడిని మన కంపెనీలో ఎంటర్ చేయాలనుకుంటున్నాడు. అది కూడా మలేషియా నుంచి పిలిపించాడు. చాలా పెద్ద ప్లానే వేశాడు. వాడి ప్లాన్ వాడికే తిప్పికొడతాను. అలా తిప్పి కొట్టాలంటే నాకు వాడి గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి. ఇమీడియట్గా నువ్వు ఆ పని చేయి. అసలు ఎందుకు దేవ్? సెలెక్ట్ చేయకుండా ఉంటే అయిపోద్ది కదా. అప్పుడు వాడు ఇంకో విధంగా ఏదో ప్లాన్ చేస్తాడు కదా. అదే ఇప్పుడు మనం మెయిల్ పంపించాము అంటే 25 వరకు వాడు ఇంకేమీ ఆలోచించడు. ఈలోపు వాడి గురించి మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. పాపం మినిస్టర్ పేదవాడు కదా, అందుకే మేనల్లుండి పిఏ పోస్ట్కి పంపిస్తున్నాడు. వాడు ఎలాగూ కంపెనీలో ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి పిఏ పోస్ట్ మాత్రమే ఇవ్వాలా ఏంటి? ఏ పోస్ట్ అయినా ఇవ్వచ్చు కదా అని కళ్ళెగరేస్తాడు దేవ్. అంటే ఏం పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? చూద్దాం, వాడి డీటెయిల్స్ని బట్టి వాడికి ఎలాంటి పోస్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తాను. పాపం ముచ్చట పడుతున్నాడు కదా మామ అల్లుళ్ళు, మరి వాళ్ళకి షాక్ ఇవ్వద్దు మనం కూడా అంటాడు దేవ్. మొత్తానికి భలే కనిపెట్టావు ఫోటో చూసి అని అంటాడు కిషోర్. అసలు ఆ ఫోటో చూడగానే నీకు మినిస్టర్ ఎలా గుర్తొచ్చాడు? వాళ్ళు మన శత్రువులు. వాళ్ళ మొహాలు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఉమేష్ ఫోటో చూడగానే ఎక్కడో చూశాను అని అనిపించింది. వెంటనే మినిస్టర్ ఫోటో తీసి ఇద్దరిది పక్క పక్కన పెట్టి చూశాను. ఇంచుమించు పోలికలు కలిసాయి కదా. వెంటనే మనం కలెక్ట్ చేసిన డీటెయిల్స్, వాడి ప్రొఫైల్లో ఉన్న వాళ్ళ అమ్మా నాన్న డీటెయిల్స్ చూశాను. అక్కడ కన్ఫర్మ్ అయింది నాకు, పేర్లు ఒకటే కదా. మనం మినిస్టర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశామని, డీటెయిల్స్ తెలుసుకున్నామని అతనికి తెలియదు కదా. లేకపోతే పేర్లు కూడా మార్చిపెట్టేవాడేమో అని అంటాడు దేవ్. అది నిజమే. ఎంత ధైర్యంగా మన కంపెనీలోకి ఎంటర్ చేయాలని చూశాడు. అసలు కంపెనీలోకి ఎందుకు ఎంటర్ చేయాలని చూస్తున్నాడు ఆ మినిస్టర్ అని అడుగుతాడు కిషోర్. అదే మనం తెలుసుకోవాలి. బిజినెస్ దెబ్బతీయడానికా? అంటే నేనేమి అంత తేలిగ్గా బిజినెస్ గురించి వాడికి తెలియనివ్వను కదా. ఎంత పిఏ అయినా నా జాగ్రత్తలో నేనుంటాను. మినిస్టర్కి కూడా అర్థమయ్యే ఉంటుంది అని దేవ్ అంటాడు. మరి ఇంకేం పర్పస్తో పంపిస్తున్నాడు? తెలుసుకుందాం అది కూడా.
ఇంటర్వ్యూలకి వచ్చే రోజులోపే వాడి గురించి మొత్తం తెలుసుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఒకసారి దెబ్బతిన్నాను కదా, అందుకే అన్నీ జాగ్రత్తగా ముందే చూసుకుంటున్నాను. ఇంకోసారి దెబ్బ తినకూడదు, తిరిగి కొట్టాలి దెబ్బలు అంటాడు దేవ్. తప్పులన్నీ వాళ్ళు చేసి మన మీద పగలేంట్రా అసలు? ప్రపంచం ఇప్పుడు అలాగే ఉంది, ఏం చేస్తాం? నువ్వు వెళ్ళి ముందు నేను చెప్పిన పని చూడు అని అంటాడు దేవ్. సరే, 2 రోజుల్లో వాడి గురించి డీటెయిల్స్ మొత్తం నీ ముందు పెడతా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిషోర్. లంచ్ టైం వరకు భువి కనీసం దేవ్ క్యాబిన్ దగ్గరికి రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. ఏంటి మా శ్రీమతి అసలు అంత బిజీ అయిపోయింది అని సీసీలో భువిని చూస్తాడు దేవ్. సీరియస్గా సిస్టంలో వర్క్ చేస్తూ ఉంటుంది భువి. వర్క్ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా సిన్సియర్గా చేసేస్తుంది మా శ్రీమతి గారు అని వెంటనే ఒక విషయం గుర్తొచ్చి వేరే వాళ్ళకి ఒక ఫోన్ కాల్ చేస్తాడు. ఫోన్ మాట్లాడేశాక లంచ్ టైం అయిపోవడంతో భువి క్యాబిన్కి వెళ్తాడు దేవ్. డోర్ నాక్ చేయగానే కమిన్ అంటుంది. లోపలికి వచ్చిన దేవుని చూసి చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ సిస్టంలో తలదూరుస్తుంది. లంచ్ టైం అయింది మేడం, ఇంకా అంత సీరియస్గా వర్క్లోనే ఉన్నారు అని అంటాడు దేవ్. ఒక 10 మినిట్స్ దేవ్, ఈ వర్క్ అయిపోతే ఇక దానితో సంబంధం ఉండదు అని చెప్పి వర్క్లో లీనం అయిపోతుంది. భువి సీట్ దగ్గరికి వెళ్ళి తను చేస్తున్న వర్క్ చూస్తూ ఉంటాడు. కూర్చోవచ్చు కదా, ఎందుకు నిలబడున్నారు అని అడుగుతుంది భువి. ఇప్పటి వరకు కూర్చొనే వచ్చానులే అని. నువ్వు కానివ్వు ఫాస్ట్గా అని చూస్తూ నిలబడిపోతాడు దేవ్. 10 మినిట్స్ అన్నది కాస్త 15 మినిట్స్ అయి అప్పుడు వర్క్ పూర్తవుతుంది భువికి. 10 మినిట్స్ అన్నావు కానీ 5 మినిట్స్ ఎక్స్ట్రా అయింది, దానికి పనిష్మెంట్ ఉంటుంది దాత్రి. మీరెప్పుడూ లేట్ చేయలేదా మరి? ఒక్కసారి రివైండ్ చేసుకో. నేను ఎప్పుడు చెప్పే టైం కంటే 2 నిమిషాలు ముందే వర్క్ ఫినిష్ చేసి నీ ముందు నిలబడేవాడిని. మీరంటే ఎక్స్పర్ట్స్ బాబు, ఫాస్ట్గా చేస్తారు. మేమంటే లెర్నర్స్మే, ఆ మాత్రం లేట్ అవుతుంది, దానికే పనిష్మెంట్ అంటే ఎలా? అదంతా నాకు తెలీదు. పనిష్మెంట్ అంటే పనిష్మెంట్నే. మీరిచ్చే పనిష్మెంట్లేంటో నాకు తెలుసులే కానీ పదండి లంచ్ చేద్దామని దేవ్ చేయి పట్టుకొని దేవ్ క్యాబిన్కి తీసుకొస్తుంది. కిషోర్ అన్నకి ఫోన్ చేయండి రమ్మని అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ప్లేట్స్ తీస్తుంది వడ్డించడానికి. కిషోర్ బయటికి వెళ్ళాడు. అదేంటి, బయటికి ఎందుకు వెళ్ళారు అన్నయ్య? ఒక వర్క్ అప్పగించాను, దానికి సంబంధించి వేరే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాడులే. మళ్ళీ ఏం వర్క్ అప్పగించారు? అవన్నీ నీకు తర్వాత చెప్తానులే అని భువి తినిపిస్తుంటే తింటూ అంటాడు. సరే కానీ మనం మధ్యాహ్నం 3 నుంచి బయటికి వెళ్ళాలి అని అడుగుతుంది భువి. దేనికి? కొద్దిగా షాపింగ్ చేయాలి. ఇప్పుడేం షాపింగ్ దాత్రి? సారు గారు మర్చిపోయినట్టున్నారు. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఉంది కదా, వాళ్ళకి బట్టలు తీసుకుందామని. వాళ్ళు చేసుకోవట్లేదురా యానివర్సరీ. నాన్న చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళు అవేమీ చేసుకోవడం లేదు. ఇప్పుడు చేసుకుంటారు మన కోసం అని అంటుంది భువి. సరే నీ ఇష్టం, నువ్వేదో నీ మాటలతో వాళ్ళని మాయ చేస్తావు కదా. నేనేం మాయ చేస్తాను దేవ్? నీ మాటలతో మాయ చేస్తావు. ఆ మాటల్లోనే ఒక మాయ ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా నీ మాటలకు పడిపోవలసిందే అని నవ్వుతూ అంటాడు దేవ్. అంటే నువ్వు కూడా నా మాటలకే పడిపోయావా? ఆఫ్ కోర్స్. నిన్ను ఫస్ట్ చూసినప్పుడు నీ మొహానికి మొత్తం కట్టేసుకున్నావుగా, కళ్ళు తప్ప నాకేం కనిపించలేదు. నువ్వు వాడితో మాట్లాడిన మాటలు విని ఇంప్రెస్ అయ్యాను నేను. ఇష్టపడ్డది కూడా ఆ మాటలకి. తర్వాత నీ మొహం కనిపించింది. అప్పుడు నా మాటలు నీకు నచ్చాయి కదా. ఒకవేళ నా మొహం అందవిహీనంగా ఉంటే ఏం చేసేవాడివి దేవ్? అప్పుడు కూడా లవ్ చేసేవాడివా? డెఫినెట్గా చేసేవాడినేమో. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం అని అంటాడు దేవ్. దీన్నే మాయ చేయడం అంటారు. కరెక్ట్ సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పి కన్ఫ్యూజ్ చేయడం. డెఫినెట్గా నన్ను రిజెక్ట్ చేసేవాళ్ళు మీరు అని అంటుంది భువి. సరే కానీ నీకొక సర్ప్రైజ్ ఉంది సాయంత్రం. ఈసారి హెలికాప్టర్ బుక్ చేశారా?
ఎంజాయ్ చేయడానికి ప్రకృతి అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఆకాశం ప్లాన్ ఏమన్నా చేశారా ఏంటి? ఐడియా ఏదో బాగుంది దాత్రి. నెక్స్ట్ టైం అదే ప్లాన్ చేస్తానని ఐ వింక్ చేస్తాడు. కర్మ, నేనే మీకు ఐడియా ఇచ్చానా? మరి లేకపోతే సర్ప్రైజ్ అంటే ఇంకదే ఆలోచన నీకు? ఎప్పుడు చూడు అదే ధ్యాస పిల్లకి, ఇంకో వేరే ఆలోచన ఉండదు అని అంటాడు దేవ్. ఆ మాటలు విని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, నాకు అదే ధ్యాస అని దేవ్ భుజం మీద ఒక దెబ్బ వేసి, ఇంతకీ ఏం సర్ప్రైజ్ అది అని అడుగుతుంది. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే, ముందు చెప్తారా ఎవరైనా? నీ సర్ప్రైజులు నువ్వే దాచుకో బాబు అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది భువి. టైం ఆల్రెడీ 2:30 అయింది, బయలుదేరదామా ఇప్పుడు అని అడుగుతాడు దేవ్. మీకేం వర్క్ లేదా ఇప్పుడు? వర్క్ ఉంటే చేసుకోండి, 3:30కి బయలుదేరదాం. నాకేం వర్క్ లేదు కానీ ఉన్నా ఇంటి దగ్గర చేసుకుంటాను. పద వెళ్దాం, తొందరగా షాపింగ్ చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళాలి. నీ సర్ప్రైజ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అబ్బా, సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ ఊరిస్తున్నారు అంటూ ఫేస్ వాష్ చేసుకోవడానికి పర్సనల్ రూమ్లోకి వెళ్తుంది. భువి వెనకే వెళ్ళి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్న భువిని వెనక నుంచి హత్తుకొని భుజం మీద కిస్ చేస్తాడు. తమరిప్పుడు ఇలాంటి పని చేస్తే ఇంక మనం షాపింగ్కి వెళ్ళినట్టే. పదండి దేవ్ ఇంకా అని దేవుకి దూరంగా జరుగుతుంది. నీకు అసలు రొమాన్స్ గ్రంథులు పెట్టలేదనుకుంటా దాత్రి అని చిరుకోపంగా పద అంటూ బయటికి నడుస్తాడు. భువి చిన్నగా నవ్వుతూ దేవ్ వెనకాలే వెళ్తుంది. మధ్యాహ్నం లంచ్ చేయగానే షాపింగ్కి బయలుదేరిన ధీరజ్ వాళ్ళు షాప్కి చేరుకునేసరికి అట్నుంచి సరియు ఫ్యామిలీ కూడా వచ్చేస్తుంది. ముందు గోల్డ్ కొనేస్తారు అందరికీ, తర్వాత బట్టల మీద పడతారు అందరూ. ఆడవాళ్ళందరూ చీరల సెలక్షన్ దగ్గర ఉండడంతో మగవాళ్ళు పైకెళ్ళి వాళ్ళకి కావలసినవి కొనేసుకొని కూడా వచ్చేస్తారు. అప్పటికీ ఒక్క చీర కూడా సెలెక్ట్ చేయని వాళ్ళని చూసి ఇది ఇప్పుడల్లా అయ్యే పనేనా అని అనుకుంటూ అక్కడ ఉన్న సిట్టింగ్ ఏరియాలో కూర్చుంటారు. అలా కూర్చోపోతే వచ్చి సెలెక్ట్ చేయొచ్చు కదా అని అడుగుతుంది నందు. మా వల్ల కాదులే అమ్మా, మేం చూసినా మీకు నచ్చవు, మీ పని మీరు కానివ్వండి అని అంటాడు ధీరజ్. అంతే తప్ప సెలెక్ట్ చేస్తామని మాత్రం అనరు. సరయుకి ధీరజ్ సెలెక్షన్ చేస్తే బాగున్ను అని మనసులో అనిపిస్తుంది. కానీ అప్పుడే అంత ఆశపడకూడదని తనకి తాను సర్ది చెప్పుకొని సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెడుతుంది. మమత గారు పిలవడంతో అక్కడికి వెళ్తారు ధీరజ్ వాళ్ళు. ఒక 2 చీరలు చూపించి, ఇది నందుకి, ఇది సరయుకి, పీటల మీద కూర్చునే టైంకి కట్టుకోవడానికి సెలెక్ట్ చేశాం, ఎలా ఉన్నాయి అని అడుగుతారు. నాకేం తెలుస్తుందమ్మా అవన్నీ, నీకు నచ్చినవి తీసుకో అని అంటాడు ధీరజ్. నాది కూడా అదే మాట ఆంటీ అంటాడు వంశీ. ఎలా ఉన్నాయో చెప్పడానికి కూడా నోరు రావడం లేదా మీ ఇద్దరికి అని నందు కోపంగా అడుగుతుంది. అదే టైంలో భువి దేవ్ అదే ఫ్లోర్కి వస్తారు. వాళ్ళని చూసిన నందు, అన్నయ్య అటు చూడు అని అంటుంది నందు. ఏముందిరా అటు అని వెనక్కి తిరిగి ఎదురుగా కనిపిస్తున్న దేవ్ భువిని చూసి బొమ్మలా నిలబడిపోతాడు. కథ కొనసాగుతుంది. ఈరోజు మా వైఫై చాలా ఇబ్బంది పెట్టింది యార్, అందుకే ఎక్కువ అప్డేట్ ఇవ్వలేకపోయాను. చిన్నదని చింతించకండి, రేపు వస్తుంది కదా. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.